నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం శ్రీదేవి మురళీకృష్ణ గారు రచించిన 'ప్రేమ విలువ' అనే ఒక చిన్న మంచి కథను విందాం. పొద్దున్నే కుదిపి లేపుతున్న చెల్లెలు దివ్యాని చిరాగ్గా చూస్తూ, అమ్మని పిలు, నీ మొహం చూసి పొద్దున్నే ఎవడి బండి కింద పడి చావాలి. విసుక్కుంటున్నా సరే అక్కడే చేతులు కట్టుకొని నిలబడింది. అయినా అమ్మని పిలిచి తాను వెనక్కి నిల్చుంది. నీ మొహం చూసే అలవాటు కదా, దీన్నెందుకు పొద్దున్నే నా మీదకు పంపిస్తావు? చిరాకుగా ఓ చూపు విసిరి దివ్య అందిస్తున్న పేస్టు బ్రష్ లాక్కొని పెరట్లోకి వెళ్ళిపోయాడు ఉదయ్. దాన్ని ఎందుకురా విసుక్కుంటావు? నువ్వు దేశాలు పట్టుకు తిరుగుతుంటే మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది, నాన్నగారి మాటలకు అడ్డుపడుతూ అన్నాడు. ఇక కష్టపడింది చాలు, వెళ్ళిపోమ్మనండి. ఈమె వచ్చింది మొదలు రోజు గోల గొడవ. అమెరికాలో మా ఇంట్లో కూడా గుడ్ మార్నింగ్ మొదలుపెట్టి రాత్రి నిద్రపోయే వరకు ఎప్పుడు నేను పోతానో ఆస్తి ఆమెకు రావాల్సింది ఎక్కడ రాదో అన్నట్టు గుర్తుపెట్టుకో అని సందేశాల మీద సందేశాలు పంపుతుంది. విసుగు వస్తుంది నాన్న. అది అభిమానం అయి ఉండొచ్చు. నాన్న నవ్వుతుంటే, నాకు ముందు పుట్టిందా, నేను వదిలిన అమ్మ పాలు తాగిందా? అనాథ అది. దానికి అభిమానం అనుబంధం అంటే నమ్మేశావా నాన్న? పైగా ఇలాంటి వాళ్ళు డబ్బుల కోసం మళ్ళాంటి వాళ్ళను ఎన్నుకొని మరీ మాయ అనుబంధాలు చూపిస్తారు. ఎన్ని సినిమాల్లో చూడలేదు? అవే సినిమాల్లో సొంత వాళ్ళు రాబందులుగా మారడం చూపించారు. మేము వాటిని పట్టించుకోలేదు. దీన్నెలా అపనమ్మకంతో చూడమంటావు ఉదయ్? సరే, నేను రెడీ అయ్యి పొలాల సంగతి చూసి వస్తాను. మీరు టిఫిన్ తిన్నాక అక్కడికి రండి, కొంచెం మాట్లాడే పని ఉంది. ఇల్లు ఆస్తి లాంటి వివరాల గురించి ఇక్కడే మాట్లాడు. పరాయి వాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ. నీకు కుదిరినప్పుడే. పేపర్ మడిచేస్తూ శ్రీమతి ఇచ్చిన కాఫీ అందుకున్నారు. మీ ఇష్టం. నాకు నేను పిల్లలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఆ ఊళ్ళో ఉంది. నాకు మీరు ఇవ్వకున్నా ఇచ్చినా లాభం నష్టం రెండూ లేవు. స్నానం అయ్యి పొలానికి బయలుదేరాడు. దారంతా పలకరింపులు ఒకవైపు అయితే, బాబాయ్ మామయ్యల్ని దివ్య అనుపానుల్ని నిగ్గదేల్చే దిశగా పరిశోధన మరోవైపుగా సాగుతూ పొలానికి చేరుకున్నాడు. సగం పైగా ఇలాంటి వాళ్ళు ఏదో ఆశించి ఇళ్లల్లోకి చేరతారు. నెమ్మదిగా మనసులో ముద్రపడిపోతారు. విడిపించుకుందాం అనుకున్నా విడదీయలేని అనుకునేంత దృఢమైనప్పుడు డబ్బుల్ని డిమాండ్ చేస్తూ పరువు తీస్తుంటారు. మన పేరు చెడగొడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్త. నిన్ను నిత్యం ఎలా ఉన్నావు, ఏం తిన్నావు అని అక్కర ఉన్నట్టు శోధిస్తూ కూడా ఉంటారు. శోధన కాదు మామయ్య, సాధించడం అంటారు దాన్ని. చాలా చిరాకు అనిపిస్తుంది. డబ్బే కావాలి అంటే డైరెక్ట్గా అడిగేస్తే ఎంతో కొంత మొహాన్ని కొడతాం కదా, ఇంత దేవురించడం దేనికి? అలా అనుకు ఉదయ్. ఈ వయసులో వాళ్ళని తల్లిదండ్రుల్లా చూసుకుంటుంది. వాళ్ళు కూడా ఇష్టపడి ఆశ్రమం నుంచి తెచ్చుకున్నారు. ఎవరూ పలకరించుకుంటే ఎలా పొద్దుపోవాలి వాళ్ళకి? సమయానికి మందులు అందిస్తూ మంచిగా వండి పెడుతూ వాళ్ళ అమ్మా నాన్నల్ని వీళ్ళల్లో చూసుకుంటుంది. నిన్నెప్పుడైనా పైసా ఇమ్మని అడిగిందా? ఇంకో పెద్దాయన విశ్లేషించాడు. నువ్వు ఉండు పెద్దనాన్న, ఇలాంటి వాళ్ళ ప్రణాళిక మనకు అర్థం కాదు. కీడెంచి మేలెంచడంలో తప్పు లేదు. ఆ పిల్లకి అంత డబ్బు అవసరమైతే కోట్లే కావాలా? దాని బతుక్కి మీ అమ్మా నాన్న ఒంటి మీద బంగారం చాలు. అనాథ బ్రతుక్కి అంతకన్నా ఎక్కువ చూసే దొరికే అవకాశం రెండూ లేవు. మామయ్య తన తరపు వినిపించాడు. రెండు వాదనలు బావున్నా మామయ్య నిజం చెప్తున్నాడు కాబట్టి నేను నా వాళ్ళని కాపాడుకోవాలి. దానికి అమ్మతో నాన్నతో కంటే దివ్యతో ముందుగా మాట్లాడాలి అనుకొని ఇంటి దారి పట్టాడు. పుట్టినరోజు అనుకుంటా కాళ్ళకి మొక్కుతూ కాకా పడుతుంది. ఉదయ్ కాళ్ళకి నమస్కరించబోయింది. 100 చేతిలో పెట్టాడు. తులసి మొక్క దగ్గర పెట్టేసింది దివ్య. అబ్బో, 100 చాలదనుకుంటా అమ్మగారికి. భుజాలెగరేస్తూ లోపలికి వెళ్ళిపోయాడు. తప్పు కదా ఉదయ్, దానికిప్పుడు డబ్బు అవసరం ఏముంది? ఎందుకు అలా చిన్న చూపు చూస్తావు దివ్యాని? నాకు నచ్చలేదమ్మా. నేను ఎలా మొదలు పెట్టాలా ఈ విషయం అనుకుంటున్నాను. మీరే మాట వేశారు. ఇక ఇప్పుడు చెప్తున్నా, మీరు నాతో పాటు వచ్చేస్తున్నారు.
ఆవిడని తన దారి తనని చూసుకోమని చెప్పండి. ఏమైనా ఇవ్వదలుచుకుంటే చెప్పండి. ఎక్కడ కావాలంటే అక్కడ సంతకం పెడతాను. ఈ పేపర్ మీద సంతకం పెట్టు. నాన్న అందించిన దానిలో విషయం చదువుతూ విస్తుపోయాడు. ఆ ఊరిలో బతుకు మా వల్ల కాదు. ఈ మట్టిలోనే మేం కలిసిపోవాలి. నీకు వీలైతే ఇది నీ తాత ఆస్తి కాబట్టి మాకింత ముష్టి పడేసి నువ్వు వెళ్ళి మా చివరి చూపుకు రా. ఈలోపు మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోవడానికి ఈ అనాథ ఉంది. నాన్న, మతి ఉండే మాట్లాడుతున్నారా? ఈమెను నమ్మి ఈ ఆస్తి మిమ్మల్ని వదిలి ఎలా పోగలను? ఊరంతా నన్ను వెలేయదు. అంతా నీ వల్లే అన్నట్టు కళ్ళెర్ర చేశాడు కాఫీ అందిస్తున్న దివ్యాని చూస్తూ. నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి అన్నయ్య. అమ్మని నాన్నని మీతో పంపే పూచి నాది. ఇంకో మాట వినకుండా వెళ్ళిపోయింది. సాయంత్రానికి అందరి మొహాలు ఎర్రగా మారినా ప్రయాణానికి సిద్ధమయ్యారు ఉదయ్ తల్లిదండ్రులు. దివ్య గదిలో దిండు కింద ఓ కవర్ పెట్టి వచ్చేశాడు ట్రైన్ ఎక్కే ముందు. ఇల్లు అద్దెకిచ్చేద్దాం. మళ్ళీ ఎండల వరకు కౌలుకిచ్చేశాను. అమ్మడమా లేక ఇంకేదన్నా ఆప్షన్ తర్వాత చూద్దాం. ఇప్పటికీ హ్యాపీ ఎండింగ్. మా అమ్మా నాన్న నాతో ఉండబోతున్నారు. ఉదయ్ సంతోషానికి హద్దే లేదు. ట్రైను ప్లాట్ఫామ్ విడిచి వెళ్ళిపోయింది. బెదిరించడానికి తెచ్చుకున్న పొలం మందు సీసాతో ఒంటరిగా మిగిలిపోయింది దివ్య. తీసుకున్న గోతిలో పడాలి, తప్పదు. యోగక్షేమాలు మేము అడుగుతాం. మన పిలుపుకు పరాయి పిలుపుకు తేడా తెలిసిందా? అంటించుకోవాలని ఆత్రపడితే సరిపోతుందా? మనసులో ఆ అనుబంధానికి ఓ రూపం ఉండాలి కదా. నీకు డబ్బు రూపంలో ఉంటే దివ్యకి మా రూపంలో ఉంది. ఓ జంట మాట స్థిరంగా వినిపించింది ఉదయ్ మామయ్యకి. చెల్లెమ్మ, మీరు ఇక్కడ అబ్బాయితో పోలేదా? అమ్మాయితోనే పోదామని వచ్చేశాం. సీసా చూసి గుండెల్లో దడ పుట్టింది దివ్యకి. ఏంటివి అమ్మా? ఈసారి పిలుపు అమృతాన్ని మించి అనిపించింది వారికి. నువ్వు మాకు లేకపోతే ఇది మా తోడు అనుకున్నాం. ఇప్పుడు నువ్వు అదే తోడుని ఎన్నుకున్నావు కదా. పద, ముగ్గురం పోదాం. మూత విప్పబోతున్న సీసాని విసిరికొట్టింది దివ్య. నువ్వు మాకు ఇక్కడ ముద్ర పడిపోయావు దివ్య. మా మనసు ఇప్పుడు కొడుకు, పిల్లలు, అమెరికా అడగడం లేదు. ఓ గుప్పెడు ఆప్యాయత. దాని ఖరీదెంతో చెప్పు తల్లి. దివ్యాని దగ్గరకు తీసుకుని ఏడ్చేశాడు తండ్రి. దివ్య ప్రాణమంత నాన్న. నేను ఉన్నంత వరకు మీకు ఏ లోటు రానివ్వను. పదండి, ఇంటికి వెళ్దాం. చేతిలో బ్యాగ్ అందుకుంటుంటే అపరిచిత స్పర్శ దివ్య చేతిని ప్రేమగా ఆపింది. ఇంకో 10 రోజులు ఉండి ఇల్లు బాగు చేయించి వెళ్దామని ఆగుతున్నాను. నీ మీద ప్రేమ కారిపోయి కాదు. ఉదయ్ కంట నీరు ఆగడం లేదు. ఏంట్రా మార్పు అల్లుడు? మామయ్య ఆశ్చర్యపోతుంటే, మరి ఇక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నావు? ఉదయ్ పెద్దనాన్న దివ్య తల నిమురుతున్నారు ఆప్యాయంగా. ఓ పిలుపు విలువ తెలుసుకోవడానికి మనసు కావాలి. అర్థం కావాలంటే ముందుగా మనిషి కావాలి. ప్రతి ఆప్యాయత వెనుక విషం చిమ్మే ఆలోచనలు బహుశా అలా ఆలోచించే వారికే దొరుకుతాయేమో. మనసు పెట్టి చూస్తే విషం అనుకున్న దాని రూపు కళ్ళకు కమ్మిన పొరలా వీడి సత్యం కనిపిస్తుంది. ఆ పిలుపు నిత్యం అమృతమై వినిపిస్తుంది. అక్కడ ఉన్నది అమృతమే. మన ఆలోచనలు మాత్రమే విషం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.